ఇంకా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయుడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. చాలు ఇక్కడ ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు అంటే మెర్సిఫుల్ గాడ్. కనికరం చూపిస్తాడు అంట. ఎప్పుడు కనికరం చూపిస్తాడు? మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఏదైనా పాపంలో ఉన్నప్పుడు ఆయన కనికరం చూపిస్తాడు అంట. కనికరం చూపించి ఏం చేస్తాడంటే మరలా ఆయన సరి చేస్తాడు అనమాట. ఇక్కడ ఏమంటాడంటే నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు, ఆయన నిన్ను చేయి విడవడు. ఆయన ఎప్పుడు కూడా చేయి విడవడు అంట. ఆయన చేయి విడిస్తే మనం ఉండగలమా? ఆయన చేయి వదిలేస్తే మనం ఉండలేమన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే నీ దేవుడని యెహోవా కనికరం గల దేవుడు, ఆయన ఎన్నడూ నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఇంకేమంటాడంటే ఆయన నీ పితరులతో చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. ఏమంటున్నాడు? ఆయన కనికరం గల దేవుడు, ఆయన నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, నీ పితరులతో చేసిన ప్రమాణాన్ని ఆయన నెరవేరుస్తాడు. అంటే పితరులతో అబ్రహాంతో చేసిన ప్రమాణాన్ని, ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని, యాకోబుతో చేసిన ప్రమాణాన్ని ఆయన ఇప్పటికీ నెరవేరుస్తూ ఉంటాడు. చేస్తున్నాడా లేదా? అబ్రహాంతో వాగ్దానం ఇచ్చాడు కదా, ఇస్సాకుతో వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాంతో ఏమన్నాడు? ఆ దేశాలన్నీ నిత్య స్వాస్థ్యంగా నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అలా నిలిచి ఉంది అంటే ఇందుకు కారణం ఏంటంటే ఆయన చేసిన వాగ్దానం. ఆయన ఏమన్నాడు? నీ పితరులతో తాను చేసిన ప్రమాణాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఎందుకు నెరవేరుస్తాడు అంటే ఆయన కనికరం గల దేవుడు, ఆయన నీ చేయి విడువడు, నేను నాశనము చేయడు. అది దేవుని గుణలక్షణం. దేవుడు వాగ్దానం ఇస్తే అలా ఆయన కాపాడగలడు. ఎవరైనా కాపాడగలరా? మనుషులను అయితే కాపాడుతామా? మన దగ్గరికి ఎవరైనా వస్తే ఒకసారి హెల్ప్ చేస్తాం, రెండోసారి హెల్ప్ చేస్తాం, మూడోసారి ఏమంటాం? నా వల్ల కలిసి సర్దుకో అంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన చేయి విడువడు, నాశనం చేయడు, నీ పితరులతో చేసిన ప్రమాణాన్ని ఆయన నెరవేరుస్తాడు. మనం ఇక్కడ మిస్ అయినట్టున్నాం కదా. చూద్దాం, అది ఇక్కడ చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. చూడు ఇక్కడ ఏమన్నాడు? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అదే మనమైతే అసలు నేను మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాము, బైబిల్ పట్టుకుని కూడా మెసేజ్ చెప్పేస్తా కూడా అబద్ధాలు చెప్పేస్తున్నాను. బయట వాళ్ళు చెప్పారంటే పర్లేదు, అసలు అన్నీ చెప్పారంటే పర్లేదు, మన వాళ్ళే విశ్వాసం చెప్పారంటే సర్లే అనుకోవచ్చు. బైబిల్ పట్టుకుని బోధించే వాళ్ళు కూడా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తారు. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు, ఆయన పశ్చాత్తాపడడు. ఆయన వాగ్దానం చేసేది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన ఏదైనా వాగ్దానం చేస్తే చేయకుండా ఉండలేడు, ఆయన మాట ఇస్తే దాన్ని స్థాపింపకుండా ఉండలేడు. ఎందుకు ఆయన అలా ఉండగలడు అంటే అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. చేస్తాను అంటే చేస్తాడు, డన్, అంతే. ఇప్పుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు, ఇగో నీ సంతానం నీ దేశాలని నీవు ఇస్తానని. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం నిలిచి ఉందంటే కారణం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు బాగా యుద్ధం చేస్తారని, ఇశ్రాయేల్ ప్రజలు బాగా తెలివి ఉందని, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనేది కాదు అక్కడ వాళ్ళు అక్కడ నిలబడింది అక్కడ. ఎందుకంటే దేవుని వాగ్దానం అక్కడ వాళ్ళు నిలబెడుతుంది. ఎందుకంటే ఆయన మార్పు లేని వాడు కనుక ఆయన వాగ్దానాల్లో కూడా మార్పు ఉండదు. అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మోషే ఏమంటాడు? నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నిరంతరము నా నామము ఇదే, తరతరములోకి ఇది నా జ్ఞాపకార్థ నామము. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అది నిరంతరం పలుకుతూనే ఉంటాను.
ఎప్పుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఎప్పుడు 4000 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ మాటని మనం ఇప్పుడు కూడా ఎందుకు పలుకుతున్నాం? ఆయన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని. ఎందుకంటే అది దేవుడు వాగ్దానం చేశాడు. నిరంతరం నా నామం అదే అన్నాడు ఆయన. ఆయనంటే కాదంటాక మనం ఎవరు? ఆయనంటే కాదంటాక మనం ఎవరు? అది తరతరంలో అది జ్ఞాపకార్థి నామం అంటున్నాడు. ఇక్కడ వస్తే ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండంలో నీ పితరులకు చేసిన ప్రమాణాన్ని నేను నెరవేరుస్తాను, నేను కనికరం గల దేవుణ్ణి, నేను నీ చేయి విడవను, నేను నాశనము చేయను, నీ పితరులతో చేసిన ప్రమాణాన్ని నేను నెరవేరుస్తాను. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు అన్నమాట. అయితే యేసుప్రభుకి ఎలా అప్లై అవుతుంది చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 24 నుంచి 25 వచ్చినాడు. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించినాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైన చాలు. ఈ నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడైన. ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది? ఎవరి గురించి చెప్తున్నారు? ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఈ నిరంతరము ఉన్నవాడు అంటే ఏంటి? నిరంతరము ఎవరు ఉండగలరు? ఒక దేవుడు మాత్రమే ఉండగలడు. ఇక్కడ ఏమన్నాడు? ఈ నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడని. ఎందుకు యాజకుడు అయ్యాడు అంటే, పాత నిబంధనలో యాజకులు ఏం చేసేవాళ్ళు? సంవత్సరం ఆ రక్తం తీసుకెళ్ళి, జంతువులు బలర్పించిన రక్తం తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించేవాళ్ళు, చిమ్మేవాళ్ళు. ఎందుకు? పాపాలకి పరిహారం జరగడానికి. అయితే మనందరి పాపాలకి పరిహారం జరగడానికి ఈయన ఒక భూమి మీదకి వచ్చి మన కోసం చనిపోయి ఈయన ఏం చేస్తున్నా అంటే అతి పరిశుద్ధ స్థలంలో, పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలో ఈ రక్తాన్ని తీసుకెళ్ళి ప్రోక్షించాడు. ఈయన యాజకులేమో భూమి మీద ప్రోక్షించారు, కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే ఈయన రక్తాన్ని పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలో మనస్సు మీద ప్రోక్షించాడు అన్నమాట. అలా ప్రోక్షించాడు కాబట్టి మనం ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం అయిపోయింది. అందుకే ఈయన యాజకుడు అంటున్నాడు. ఇక్కడ నిరంతరము మార్పు లేని వాడు, అలాగే యాజకత్వం కలిగిన వాడే అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షాన విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించినాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన మనల్ని రక్షించడమే కాదు, మనకు రక్షణ ఇవ్వడమే కాదు, మనందరి కోసమైన రక్తం కార్చి మనకు రక్షణ ఇవ్వడమే కాదు, ఇంకేమన్నా సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆఖరి వరకు కూడా, మన జీవితం ఆఖరి వరకు కూడా ఈయన ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అదే ద్వితీయోపదేశకాండంలో ఏమంటాడు? నీ పితరులకు చేసిన ప్రమాణాన్ని నేను నెరవేరుస్తాను అంటాడు ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇక్కడ ప్రపంచం ప్రజలందరి తరపున ఈయన మన కోసమైన ఒక బలి అయ్యాడు. ఆయన రక్తం ద్వారా మనం రక్షింపబడ్డాం. ఆ రక్తం ద్వారా రక్షింపబడమే కాదు, మన జీవితం అంతా కూడా ఈయన మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఇలా ఎవరు రక్షించగలరు అంటే ఒక దేవుడు మాత్రమే రక్షింపగలరు. అంటే ఇలా మార్పు లేనివాడు, ఇది ఒక దేవుని గుణలక్షణం. ఈ గుణలక్షణం యేసుప్రభుకి 100కి 100% మ్యాచ్ అవుతుంది. అంటే యేసుప్రభుని మనం 100కి 100% దేవుడు అని చెప్పవచ్చు. దేవుడు వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి?